లాస్ట్ 1 డికేడ్ నుంచి రవితేజ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అడపాదడపా హిట్‌లొచ్చినా తన బాక్స్ ఆఫీస్ కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయలేకపోయాడు. రీసెంట్‌గా 'మాస్ జాతర' కూడా చూసాం. ఎంత అల్ట్రా డిజాస్టరో. కానీ కొద్దిసేపటి క్రితమే రవితేజ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. టీజర్ రూపంలో. టైటిల్ 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి'. టైటిల్ అయితే బావుంది. టైటిల్ టీజర్ కూడా బానే ఉంది. ఇక్కడ కొంచెం హోప్ కలిగించేది ఏంటంటే డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎమోషన్ గాని, కామెడీని గాని బాగా పండిస్తాడు. దట్టు ఆ 2 రవితేజ కూడా బాగా పండించగలడు. సో, వీళ్ళిద్దరి కాంబినేషను యూనిక్ కాంబినేషన్, అసలు ఎక్స్‌పెక్ట్ చేయని కాంబినేషను. వాళ్ళిద్దరు కొలాబరేట్ అవుతున్నారంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ అయితే మాత్రం సినిమా పండక్కి హిట్ కొడతదని నా అభిప్రాయం. కానీ అక్కడ నవీన్ పొలిశెట్టి, చిరంజీవి, ప్రభాస్ ఉన్నారు. వాళ్ళ మధ్యన నలిగిపోవడం ఎందుకని చెప్పి ఒక మూలన అనిపిస్తుంది. ఏమో ఒక థాట్ కూడా ఉంది. జనవరి 26కి రవితేజ బర్త్‌డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని. కానీ చెప్పలేం. టీమ్ అయితే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పండక్కే వస్తున్నాం అంటున్నారు కాబట్టి ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి' అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. 'భర్త మహాశైలుకు విజ్ఞప్తి'